చీమ గడ్డిపురుగు కథ మనందరికీ తెలిసిందే కదా. చిన్నప్పుడు చాలాసార్లు వినుంటాం. కాని ఒక్కసారి ఆలోచిస్తే ఇది కేవలం పిల్లల కథ మాత్రమే కాదు. మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, వాటి పర్యవసనాల గురించి ఇది ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. సరే, ఈరోజు ఈ పాఠ కథలో మనకు తెలియని కొత్త విషయాలేమున్నాయో ఓసారి చూద్దాం. ఈ కథను మనం మొదన్నుంచి కాదు, మధ్యనుంచి మొదలుపెడదాం. అంటే సరిగ్గా కథ క్లైమాక్స్ దగ్గరన్నమాట. చలికాలం వచ్చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, అంత గడ్డగట్టే చలి, ఎక్కడ చూసినా మంచు, అంతే. తినడానికి ఒక్క గింజ కూడా దొరికే పరిస్థితి లేదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మరి ఇంతటి కఠినమైన పరిస్థితుల్లో పాపం ఆ గడ్డిపురుగు సంగతేంటి? ఏమైంది దానికి? జవాబు మనందరికీ తెలుసు, కాని వినడానికి కాస్త బాధగానే ఉంటుంది. గడ్డిపురుగుకి తినడానికి తిండిలేదు. ఆకలితో నీరసంగా పడి ఉంది. ఎప్పుడో వేసవిలో చేసిన చిన్న తప్పు ఇప్పుడు చూస్తే ప్రాణాల మీదకొచ్చింది. అసలింత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది? గడ్డిపురుగు ఎందుకిలా అయిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి, నేరుగా వేసవికాలానికి. వేసవికాలం. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకవైపు ఏమో చీమలు భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా ప్లాన్డ్గా పనిచేశాయి. కష్టపడి ప్రతి గింజనూ పోగేసుకున్నాయి. మరి గడ్డిపురుగు ఏం చేసింది? దానికి రేపటి గురించి ఆలోచనే లేదు. ఈరోజు హాయిగా ఉంటే చాలు అనుకుంది. పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ టైంపాస్ చేసింది. అంటారు కదా, వేసవిలో మనం ఏం చేస్తామో దాని ఫలితమే చలికాలంలో కనిపిస్తుందని. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళు చేసిన పనులకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో. ఫలితం చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు గడ్డిపురుగు, ఆకలి, నిస్సహాయత. మరోవైపు చీమలు సురక్షితంగా, హాయిగా ఉన్నాయి. చూశారా? కష్టపడటానికి, తేలికగా తీసుకోటానికి మధ్య తేడా ఎంతుందో? ఇంతకంటే క్లియర్గా బహుశా ఎవ్వరూ చెప్పలేరేమో. సరే, ప్రతి కథ వెనుక ఒక నీతి ఉంటుంది కదా. మరి ఈ కథ మనకు ఏం చెప్పాలనుకుంటోంది? దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాయింటేంటి? నీతి అంటే ఒక కథ ద్వారా మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం లేదా సూత్రం. సో ఈ కథ మనకిచ్చే ఆ సందేశమేంటి? సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈరోజు కష్టపడితే రేపు హాయిగా బ్రతకొచ్చు, అంతే. ఇది మనం ఎప్పటినుంచో వింటున్నమాటే. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడం, కాస్త ముందుచూపుతో ఉండటం ఎంత ముఖ్యమో ఈ కథ మళ్లీ గుర్తుచేస్తుంది. అయితే ఇక్కడో ప్రశ్నొస్తుంది. ఎప్పుడో పాతకాలం నాటి ఈ కథ ఇప్పటి మన జీవితానికి, ఈ డిజిటల్ యుగానికి నిజంగా వర్తిస్తుందా? దీనినుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉందా? ఈ కథ మన ముందు ఒక సింపుల్ చాయిస్ పెడుతుంది. భవిష్యత్తు కోసం ఇప్పుడునుంచే కష్టపడటమా, లేక వర్తమానాన్ని ఆస్వాదించడమా? ఇది నిజానికి మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సందిగ్ధతే కదా. సో చివరిగా ఇదంతా మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గరికి తీసుకొస్తోంది. కష్టపడటం, జీవితాన్ని ఆస్వాదించడం, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్లే వెతుకోలేమో.